రోజు 13, 14 గంటల ప్రేయర్ నడుస్తూ ఉంది. ఫస్ట్ డేకి చాలా ఇబ్బంది అయింది. సెకండ్ డే అలవాటు అయిపోయింది. హల్లెలూయా. రేపటి దినం అయితే ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. ఆరాధన చేస్తే చాలా వరకు విడుదల వస్తుంది. ఎందుకంటే ఈ జూన్ నెలలో చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అయితే ఆ ప్రాబ్లమ్స్ని అన్నిటి కూడా మనం చేసే ప్రేయర్ కంట్రోల్ చేసేస్తుంది. మీకు అర్థమవుతుంది లాస్ట్లో. తర్వాత మీకు కావాల్సిన అన్ని అవసరతలు కూడా దేవుడు ఈ నెలలో తీర్చబోతున్నాడు. స్కూల్ ఫీజు కావచ్చు, డబ్బులు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎలా కార్యం చేస్తాడు బ్రదర్, మీరు అలా ఎలా చెప్తున్నారని మీరు అడగచ్చు. ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ నేను ఫస్ట్ చదువుతాను. చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళా కొత్త వాళ్ళకి నేను ఒకసారి వింటారు, తర్వాత మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను చదువుతున్నా, వినండి. రిచర్డ్ ఊమ్రాబ్రాండ్ అను దైవజనుడు రొమేనియా దేశంలో 14 సంవత్సరాలు క్రైస్తవ విశ్వాసం నిమిత్తం చెరసాలలో బంధింపబడి ఉన్నారు. ఆయనను ఎక్కువగా దెబ్బలు కొట్టినందున ఆ దెబ్బలకు ఆయన వీపు చీలిపోయింది. వారమునకొకసారి ఒక్క రొట్టె ముక్క ఆయన గదిలోనికి విసిరేసేవారు. 10 వారములకు ఒక్కసారి ఆయన తనకు లభించే రొట్టె తునుకలలో ఒకదానిని దశమ భాగంగా తీసిపెట్టి ఆ చెరసాలలో ఖైదీలందరిలో మిక్కిలి బలహీనంగా ఉండే వ్యక్తికి దానిని ఇస్తూ ఉండేవాడు. దీర్ఘకాలంగా ఆ చెరసాలలో ఉండినందున రిచర్డ్ ఊమ్రాబ్రాండ్ చూడడానికి అస్థిపంజరం లాగా కనబడేవాడు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆయనను ఎక్కువగా హింసిస్తూ వచ్చింది. ఆ చెరసాలలో ఆయనకు కనీసము బైబిల్ కూడా ఉండేది కాదు. కాబట్టి ఆయన అంతకుముందు కంఠస్థం చేసిన బైబిల్ వాక్యమును పదే పదే వల్లిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రభువునందు ఆనందిస్తూ ఉండేవాడు. ఒకరోజు లూకా 6వ అధ్యాయం 22-23 ఆయనకు గుర్తు రాగానే ఆయన ఆ వాక్యమును పదే పదే చెప్పుచు సంతోషముతో గంతులు వేయసాగాడు. ఆయన 6 అడుగుల కంటే ఎత్తుగా ఉండేవాడు, కానీ ఆయన బంధింపబడిన చెరసాల గది యొక్క ఎత్తు 4 అడుగులు మాత్రమే ఉండినది. కాబట్టి ఆయన తిన్నగా లేచి గంతులు వేయలేకపోయారు. ఆయనను ఆ వాక్యము చేత కలిగిన ఆనందమును బట్టి తనకు వీలైనంత వరకు నిఠారుగా నిలబడి ఆయన సంతోషించుచు గంతులు వేయుచు ఉన్నారు. చెరసాలలోని ఆ గది నుండి ఏదో ఒక కొత్త రకమైన శబ్దం వినబడుచుండెను. బట్టి ఆ చెరసాలు కావలివాడు ఆ గది పైభాగున చిన్న రంధ్రము ద్వారా లోపల ఏం జరుగుచున్నదని తొంగి చూసేవాడు. దీనుడైన రిచర్డ్ సంతోషించి గంతులు వేయుచున్న కళ్ళారా చూసి ఆయనకు పిచ్చి పట్టిందని అనుకున్నాడు. అతడు ఆయన మీద జాలిపడి ఒక పెద్ద రొట్టెను ఆయన ఉన్న గదిలోనికి విసిరేవాడు. తనకు అంత పెద్ద రొట్టె లభించినందున రిచర్డ్ ఆశ్చర్యపోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ప్రభు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, మీ ఫలము గొప్పదయుండును అనే మాట ఎంత నిజమైనది. పరలోకమందు మాత్రమే నాకు ఫలం గొప్పదై ఉండునని తలంచాను. దానిని తలంచిన నేను సంతోషించుచున్నాను. అయితే నేను సంతోషించి గంతులు వేసిన ఎడల ఈ భూమి మీద కూడా నాకు గొప్ప ఫలము కలుగునని ఇప్పుడే గ్రహించుకున్నానని పలికి ఆయన ఆనంద పరవశులై గంతులు వేశారు. ఒక పెద్ద రొట్టె యొక్క విలువ మనకు తెలియకపోవచ్చు. అయితే మనము కూడా దైవజనుని వలె 14 సంవత్సరాలు చెరసాలలో ఉంచబడి వారమునకు ఒక్క రొట్టె తునుక మాత్రమే మనకు ఇవ్వబడిన పరిస్థితిలో హఠాత్తుగా ఒక పెద్ద రొట్టె మనకు లభించినట్లయితే అదెంత గొప్ప ప్రతిఫలమో అప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, సనిగే ఆత్మను తరిమివేయండి. ప్రతి శోధనలో, పరీక్షలోను ప్రభువును స్తుతించి ఆనందించినచో గొప్ప మేలు మీరు పొందుకుంటారు. ప్రార్థన మరియు స్తుతి మీ చెంతకు దేవుని అద్భుతములు మోసుకొని వచ్చును. ఆమేన్. ఇక్కడ మనం స్టోరీ చూస్తే
రిచార్డ్ ఊమ్రా బ్రాండ్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. యాక్చువల్లీ ఈయన ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు చాలా హైట్ ఉంటారు. 6 ఫీట్స్ 7 ఫీట్ ఉంటారు, 8 ఫీట్ కూడా ఉంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు పొడుగుంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా తెల్లగా ఉంటారు. ప్రతి వ్యక్తిని మనం చూస్తే ఒక ఆర్మీ వ్యక్తులకు కనబడతారు. ఈ రిచార్డ్ ఊర్మా బ్రాండ్ అనే దైవజనుడు కూడా మరి రష్యా అనే దేశంలో సేవ చేస్తూ పట్టబడితే అక్కడ 14 సంవత్సరాలు ఆ జైల్లో ఉండేవాడు. ఆ జైల్లో ఉన్న భాగం ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరం, చాలా ఘోరంగా ఉంటుంది ఆ జైలు. హల్లెలూయా. ఎంత ఘోరంగా ఉంటుంది అని అంటే ఆ జైల్లో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నీళ్ళు కూడా ఇవ్వరు. మనమే చేసి మనమే తుడుచుకొని రావాలి, అంత ఘోరంగా ఉంటుంది. తర్వాత వారంకి ఒకసారి ఒక రొట్టె ముక్క ఇచ్చేటోళ్ళు. ఆ జైల్లో వెళ్ళిరంటే ఇంకా జైల్లోకి వెళ్ళి బయటికి రావటం దాదాపుగా చాలా కష్టం. అట్లా 14 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనను కొట్టి 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 బాడీలో దాదాపుగా ఒక 4 ఎముకలు విరిగిపోయినాయి అన్నమాట. అంత భయంకరమైన శ్రమ ఉంటే కూడా ఆయన చాలా హ్యాపీగా ఉండేటోడు. హల్లెలూయా. ఎందుకు హ్యాపీగా ఉండేటోడు అంటే ఆయన దేవుని ఒక వాక్యాన్ని అప్పట్లో బాగా చదివేవాడు. ఆ దేవుని ఒక వాక్యాన్ని అప్పట్లో బాగా చదివి బైబిల్ లేకపోతే కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకునేవాడు. హల్లెలూయా. అందులో ఆయనకి బాగా సంతోషం వస్తుండే. అయితే వారంకి ఒకసారి రొట్టె ఇస్తే కూడా ఆ రొట్టెల నుంచి ఒక 10% తీసేవాడు. అంటే ఇప్పుడు ఒక చపాతీ ఉందనుకోండి, దాంట్లో ఒక కొంచెం భాగం తీసేసి అదేం చేసేవాడు అని అంటే, నేను దేవునికి దశంభాగం ఇస్తలేను కదా అని చెప్పి ఆయన రొట్టె ముక్క తీసి ఏం చేసేవాడు అంటే ఆ జైల్లో ఎవరైతే బాగా బలహీనులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేవాడు. హల్లెలూయా. అట్లా రిచార్డ్ ఊర్మా బ్రాండ్ గారు మరి అట్లనే ఉండి విశ్వాసంలో ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు లూకా సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు ఆయనకు గుర్తొచ్చినప్పుడు ఆ వచనము ధ్యానం చేసుకొని బాగా సంతోషపడి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఈ రిచర్డ్ ఊర్మా బ్రాండ్ వాళ్ళ జైలు చాలా చిన్నగా ఉంటుండే. నేను చెప్పినగా 6 ఫీట్ మీద ఉంటాడు, అదేమో 4 ఫీట్. ముడుచుకొని పడుకోవాలి, నిలబడితే కూడా నేల కానేస్తుంది అనమాట. అయినా కానీ ఆయన గంతులు వేస్తూ ప్రభుని స్తుతించేటోడు. అట్లా 14 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఒకరోజు ఒక జైలరు చూసి ఏదో సౌండ్ వస్తుందని చెప్పి, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందబ్బా అని చెప్పి చూస్తే కింద నుంచి సౌండ్ వస్తుంది. ఆయన ఏం చేసిండే, కింద ఒక రంధ్రం చేసి చూస్తున్నాడు అసలు ఏం చేస్తున్నాడు అని. ఈయన దేవుని ఒక వాక్యాన్ని గుర్తొచ్చిందని చెప్పి సంతోషంలో గంతులు వేయటం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ఆ గంతులు వేయటం చూసి ఈయనకి ఏదో పిచ్చి పట్టిందని చెప్పి ఆయన అక్కడున్న వ్యక్తి ఏం చేసి అంటే ఈయనకు ఒక పెద్ద వాళ్ళు తినే రొట్టె ముక్క ఏం చేసిండంటే ఆ బ్రెడ్ ఈయనకి ఇచ్చేసిండు. ఈయన ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, సంతోషించుడి గంతులు వేయుడి పరలోకమందు మీ 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 బహుమానం అధికమగునని ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో. అది గుర్తొచ్చింది. పరలోకంలో బహుమానం దొరుకుతుంది అనుకుంటే నాకు దేవుడు ఇక్కడ భూమి మీద కూడా ఇస్తున్నాడు అంటే గంతులు వేసి ప్రభువుని స్తుతిస్తే ఇంత భాగం ఉంటుందా అని చెప్పి సంతోషపడ్డాడు. దాంట్లో ఏముంది బ్రదర్, రొట్టె ముక్క అని మనకు అనుకోవచ్చు. కానీ వారంకి ఒక రొట్టె ముక్క, అందులో సగంకి సగం ఇస్తే ఈయనకు ఒకటేసారి పెద్ద దొరికింది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని స్తుతించినప్పుడు, దేవునికి వందనాలు చెప్పినప్పుడు, లేదంటే అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏదో గాల్లో మాట్లాడినట్టు ఉంటుంది, ఏదో గాలికి చెప్పుకున్నట్టు ఉంటుంది. ఎవరైనా చూస్తే అదంతా అవ్వదురా పని అట్లా అనిపిస్తుంది. కానీ సడన్లో ఏమవుతుందంటే మనం చేసిన ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఒక మలుపు తిప్పేస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన జీవితంలో ప్రభువుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు మరి ఊర్మా బ్రాండ్ గారు రష్యా అక్కడ ఉన్నప్పుడు 14 సంవత్సరాలు జైల్లో చాలా శ్రమ పడ్డాడు. అక్కడ నుంచి ఆయన బయటకు వచ్చిండు. ఎలా బయటకు వచ్చిండు అంటే చాలామంది ప్రార్థన చేసిండు, ఈయన కూడా ప్రార్థన చేశారు.
అక్కడున్న రష్యా గవర్నమెంట్ కూలిపోయింది. వేరే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్స్ వాళ్ళందరినీ కూడా ఏం చేసిండంటే విడిపించేసారనమాట. అట్లా ఊర్మా బ్రాండు ఈ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించిండు. చాలా సంవత్సరాలు ప్రేమించిండు. కరెక్ట్గా అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆ పెళ్లి రోజే వాళ్ళు తీసుకొని పోయారు. హల్లెలూయా. అయితే ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమన్నదంటే, నువ్వు ఇప్పుడు జైలుకి పోవాలా, నువ్వు జైలుకి వెళ్ళు, యేసు ప్రభు దేవుడు కాదు, నాకు సంబంధమే లేదు అని చెప్పి, నువ్వు నా కోసం దేవుణ్ణి వదిలేకు, నేను కావాలంటే నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తా అని చెప్పి ఆమె చెప్పింది. ఈయన ప్రేమించిన భార్య అమ్మ, ఇంకా ఆమెకు మ్యారేజ్ కాలేదు. ఇక సరే అని చెప్పి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాల తర్వాత చాలా చిత్రహింసలు పడి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు తర్వాత ప్రపంచం అంతా తిరిగి వాళ్ళ దేవుడు వాళ్ళని ఎలా విడిపించిండు, వాళ్ళ సాక్ష్యము పంచుకున్నాడు. హైదరాబాద్ కూడా వచ్చాడు 2000 సంవత్సరంలో. ఇప్పుడు చనిపోయినట్టున్నాడు. ఆయన వచ్చి ఒక 25 years అయిపోతుంది. హైదరాబాద్లో వచ్చి కూడా ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ జైల్లో 14 సంవత్సరాల్లో కొంతమంది అడిగారు, మరి మీ విశ్వాసాన్ని మీరు ఎలా కాపాడుకున్నారు? బైబిల్ లేదు కదా, బైబిల్ ఉంటే విశ్వాసం పెరుగుతుంది, మరి మీకు బైబిలే లేవు కదా, బైబిల్ గుంజుకున్నారు, మీరు ఎలా చేసారు అని అంటే, అప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పిండు. మేము చాలా రోజులు బైబిల్ కోసం ప్రేయర్ చేసినాం, మాకు బైబిల్ దొరకలేదు. మేము ఒక 8 మంది టీం ఉండేవాళ్ళం. అయితే మమ్మల్ని జైల్లో వేసిన తర్వాత మేము వాష్రూమ్కి పోయినప్పుడు అక్కడ టాయిలెట్ వాటర్ ఫ్లష్ చేసేది ఏమి ఉండదు. మామూలుగా పేపర్ తోటి తీసేసి బయటపడేయాలి. అందరు సైనికులవి మేమే తీసి బయటపడాలి. మాకు అది వచ్చిన పనిష్మెంట్, ఆ డ్యూటీ మాది. ఒకరోజు ఏమైంది అని అంటే, కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఆ పేపరు మాకు దొరికింది. ఆ పేపర్ ఏముందని చూస్తే అది దేవుని ఒక వాక్యం, అది బైబిల్ పేజ్ దొరికింది. ఆ పేజ్ తోటి ఈ సైనికులు ఉన్న వేస్టేజ్ని పడేయాలని చెప్పారు. అప్పుడు ఆ పేపర్ మాకు దొరికినప్పుడు ఆ పేపర్ని మేము చిన్నగా మడతపెట్టి మేము ప్యాంట్ లోపల పెట్టుకున్నాము, ఎవరికి డౌట్ రాకుండా. మా చేతులతోటే వాళ్ళ వాష్రూమ్ అంతా కూడా పడేసి మంచిగా చేతులు కడుక్కొని ఆ బైబిల్ ఆ పేజ్ అంతా కూడా బాగా చదివేవాళ్ళం. చదివి ఒక వ్యక్తికి అప్పచెప్పేటోడు. ఆ వ్యక్తి ఇంకొక, అట్లా వాక్యాలు రోజు ఒక మాకు 14 సంవత్సరాలు చాలా ఈజీగా గడిచిపోయినాయి. మాకు ఎప్పుడెప్పుడు టాయిలెట్కి ఆ పని చేయడానికి మాకు పని ఎప్పుడు ఇస్తారు, మాకు బైబిల్ వచనం ఎప్పుడు దొరుకుతుంది అనే ఆశ మాకు ఉండే. ఆ ఆశతోటి మేము అలా 14 సంవత్సరం అట్లా గడిపేసినాం. దేవుని ఒక వాక్యం విని మేము అలా బలపడ్డామని వాళ్ళు సాక్ష్యం చెప్పారు అనమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో ఆ మజా ఉంటుంది అనమాట. మనం అది చదువుతూ ఉన్నప్పుడు, అసలు దానికోసం మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు మంచి కిక్ ఇస్తుంది అనమాట. అది ఆ చదివినోనికి ఆ టేస్ట్ తెలుస్తుంది, చదవని వాళ్ళకి అర్థం కాదు, అసలు చెప్తే కూడా నమ్మకం కాదు. హల్లెలూయా. అట్లా ఊర్మా బ్రాండ్ ఈయన ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయనని ఒక సాకలైన మార్చిండు అనమాట వాక్యం చెప్పి. ఆ సాకలైన చెప్పిన వాక్యానికి ఈయన బాగా ప్రభావితమై చాలా గొప్ప దైవజనుడు అయ్యాడు. 14 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోక, జైల్లో అంత భయంకరమైన శ్రమలు అనుభవించి, వాళ్ళు వదిలిన తర్వాతనే ఈయన వచ్చి మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకొని చివరి వరకు సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. అట్లా చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈయన అలాంటి గొప్ప వ్యక్తిగా మారటానికి కారణం ఏంటంటే, ఒక సాకలైన ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పట్లో ఆయనకు 10 సంవత్సరాలు ఏమో ఉండే, ఈ ఊర్మా బ్రాండ్ అనే వ్యక్తికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉండే. ఈయన కోసం రోజు ఆయన ప్రార్థన చేసేటోడు. ప్రభా, ఆ మనిషిని నువ్వు మార్చు, ఆ బాబుకు నేను ఏదో ఒకరోజు సువార్త చెప్పాలా ప్రభా, ఆ చెప్పిన సువార్తకైనా మారిపోవాలా ప్రభా అని కొన్ని రోజులు ప్రార్థన చేసి ఒక టైం వచ్చినప్పుడు చెప్పిండు ఆయన. హల్లెలూయా. అయితే ఆ సాకలి వ్యక్తి మాటలకైనా చాలా ప్రభావితం అయిపోయి ఫుల్ టైం సేవకు వచ్చి గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఏ వ్యక్తినైనా మారుస్తుంది.
హల్లెలూయా. మనం ఒక పర్సన్ కోసం ఆయన మారాలా ప్రభా, ఆయన రక్షణలోనికి రావాలని ప్రార్థన చేస్తే చెప్పలేం. మన ప్రార్థన ద్వారా నాకు పెద్ద గొప్ప దైవజనుడు అవ్వచ్చు. దేవుని కోసం సజీవంగా ఉండొచ్చు. ప్రపంచంలో కనిపించే పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప గొప్ప సేవకులు అందరూ కూడా ఒకప్పుడు భయంకరమైన పాపులే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే వ్యక్తిగానే ఉన్నవాళ్ళే. కానీ వారి కోసం కన్నీరు గార్చిన వాళ్ళు, వారి కోసం ప్రార్థన చేసిన వారు వల్ల వాళ్ళందరూ మారిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఎడతెగక ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. మన జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది అన్నమాట. మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుని స్తుతించాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి మనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఉన్న కొన్ని అభిషేకాలు, కొన్ని మనస్తత్వం అనేది మన లోపల కూడా వస్తుంది. మనం ఎవరితో ప్రార్థన చేయించుకున్నా, లేదంటే ఎవరు మనకు ప్రేయర్ చేసినా. అందుకే కొంతమంది క్రిస్టియన్స్ ఎట్లుంటారంటే ఎవరితో పడితే వాళ్ళతో ప్రేయర్ చేయించుకోరు. ఇష్టం ఉండదు వాళ్ళకి. మేమే భక్తులం, మేము మాకంటే బాగా తెలుస్తా మీకు ప్రేయర్ అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా మనము అందరితో కూడా ప్రేయర్ చేయించుకోవాలి. ఏముందో అది ప్రేయర్ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారులరా, మన లైఫ్లో ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ప్రేయర్ చేస్తున్నప్పుడల్లా ఏదో ఒకటి మనం పొందుకుంటాం. ఆ పొందుకునేది ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ ఒక టైము, ఒక మూమెంట్ వచ్చినప్పుడు అది కనబడుతుంది. హల్లెలూయా. మంచిది. నెక్స్ట్ స్టోరీ మనం విందాము. దేవుడు పంపిన వర్షం మాస్టర్ గారిని కాపాడింది. చూద్దాం. ఒక మారుమూల పర్వత ప్రాంతంలోని దేవుని సేవ జరిగిస్తున్న గొప్ప విశ్వాస వీరుడు, గొప్ప ప్రార్థనా పరుడు ఆయన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ప్రాంతము నుండి తనను వెళ్ళగొట్టేందుకు ఆ రాత్రి ఆ ప్రాంతానికి చెందిన ఒక గుంపు తన పైకి ముక్కుముడిగా దాడి చేస్తూ వచ్చారు. వారు దేవుని సంఘమును, దేవుని మార్గమును నాశనం చేయాలనుకున్నారు. వారు తమ డ్రమ్ములను వాయిస్తూ ఆ ప్రాంతం వదిలి వెళ్ళమని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని అతన్ని హెచ్చరిస్తూ ఆ గాఢాంధకారపు రాత్రిలో అతని వద్దకు వచ్చారు. అయితే అత్యంత ధైర్యస్తుడైన పాస్టర్ తన ఇంటి ద్వారం వద్ద నిలబడి ఆకాశం వైపు తన చేతులెత్తి యేసు 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 అని ప్రార్థించడం ప్రారంభించాడు. అంతే. అంతవరకు వర్షపు ఛాయలు ఏమాత్రము కనిపించని ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఉరుములు, మెరుపులు మరియు వడగండ్లతో భీకరంగా కురవడం ప్రారంభించింది. ఆ హఠాత్తు సంభవానికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఆ భీకర వర్షాన్ని తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఆ దినము గొప్ప అద్భుతం చోటు చేసుకుంది. పాస్టర్ గారు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అతని కుటుంబం కాపాడబడింది. విశ్వాసహితమైన యేసునామ ఉచ్చారణ కనిపించని చీకటి శక్తులతో యుద్ధం చేస్తుంది. వాటిని గడగడలాడించింది, వాటిని తరిమి కొట్టింది. యేసునామ ఉచ్చారణ ఆ వ్యక్తి పరిస్థితుల్లోకి దేవుని జోక్యం తీసుకొని వచ్చింది, ప్రకృతి శక్తులను కదిలించి వేసింది, ఆ వ్యక్తికి గొప్ప విజయాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఒకానొక ప్రాంతంలో మరొక పాస్టర్ గారు మంచి విశ్వాసహితమైన ప్రార్థన చేసి ఆ ప్రాంత ప్రజల్ని కొంతమందిని ప్రభువులో నడిపిస్తూ ఉంటే, కొంతమంది పడని వాళ్ళు ఆయనను ఎట్లయినా వెలగొట్టాలి, మరి దేవుని పని జరగద్దు, సంఘం నాశనం అవ్వాలి, ఆయన ఉంటేనే సంఘం, ఆయన లేకపోతే ఉండదు అని మరి కొంతమంది డ్రమ్ములు వాయిస్తూ చాలామందిని తీసుకొని ఈయన దగ్గరకు వస్తున్నారు. రేపటి వరకు నువ్వు ఖాళీ చేయకపోతే తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఇక వాళ్ళు వచ్చి ఈయనను వెలగొట్టుదాము, కట్టుబట్టలతో ఈయన కుటుంబాన్ని వెలగొట్టేద్దాము అని చెప్పి వాళ్ళందరూ కొంతమంది ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ వస్తూ ఉంటే ఈయన దూరం నుంచి చూసి ఏం చేశాడు అంటే చేతులెత్తి ప్రార్థన చేశాడు. యేసు 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 నన్ను రక్షించవా, నన్ను కాపాడవా అని.
అప్పటి వరకు ఏమీ లేని ఆకాశం వెంటనే స్పందించి వర్షం పడటం మొదలైంది. ఆ వర్షానికి మొత్తం ఆ వచ్చిన వాళ్ళందరూ కొట్టుకుపోయారు అనమాట. హల్లెలూయా! అట్లా దేవుడు ఆ పాస్టర్ గారికి ఏం చేశాడు, విజయం ఇచ్చాడు. నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాము అంటే వాళ్ళ వల్ల కాలేదు. హల్లెలూయా! అయితే ఆయన జస్ట్ యేసు యేసు అని ప్రార్థన చేస్తే వర్షం రాలే. ఆయన ముందు నుంచి ప్రార్థనలో ఉండేటోడు. దాని తర్వాత విశ్వాసహితమైన వ్యక్తిగా ఉండేవాడు. హల్లెలూయా! దేవుని ఒక గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల ఎప్పుడు జరుగుతాయంటే సడన్‌గా నువ్వు ప్రేయర్ చేసినప్పుడు కాదు. నువ్వు మొదట్లోకెళ్ళి విశ్వాసంతో ఉంటూ ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఉండి ప్రభువు మీద నువ్వు మనస్కరించినప్పుడు, భక్తి సాధన చేసినప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం నుంచి మనం ఈజీగా బయటపడతాం. హల్లెలూయా! ఎన్నో ప్రేయర్ చేసిన బ్రదర్, మీరు ప్రేయర్ చేస్తే అయితదని చెప్పిర్రు. మరి నేను కొన్ని సమస్యల కోసం ప్రేయర్ చేసిన, అవ్వలేదు, నేను ఓడిపోయినా అని అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు విశ్వాసహితమైన ప్రార్థన జీవితం లేదు. దేవుడిని ఏదో వాడుకుంటున్నాం. దేవుడిని వాడుకొని ప్రార్థన చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ పట్ల కూడా దేవుడు అట్లనే ఉంటాడు. హల్లెలూయా! దేవుడు కూడా అట్లనే చూస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయాలి అనంటే మనం మొదట్లోకెళ్ళే బాగా ప్రార్థన పరులుగా మారాలి. మొదటి నుంచే మనకు విపరీతమైన విశ్వాసం ఉండాలి. అప్పుడు ఒక పెద్ద సమస్య వస్తే కూడా చిన్న ప్రేయర్ తోటి పెద్ద ప్రాబ్లము పోతది. హల్లెలూయా! లేదంటే చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రేయర్ చేయాల్సొస్తది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా మనలో ఉన్న విశ్వాసాన్ని మనము తొలగించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ప్రార్థనలో ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇంట్లో వాళ్ళు బూతులు తిడుతున్నారు, ఇంట్లో సపోర్ట్ లేదు, అవన్నీ మనం ఆలోచించద్దు. మనం చెప్పింది ఒక్కటి కూడా వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పింది మనం వినాలా? వాళ్ళు చెప్పింది విన్నా కానీ మనకేం వచ్చేదేమి ఉండదు. హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనం దేవుని మీద ప్రేయర్ మీద మనం కాన్సంట్రేట్ చేసి ఖచ్చితంగా ప్రేయర్కి ఒక గంట సేపు, గంట, గంటన్నర, 2 గంటలు లేదంటే అన్య భాషల కోసం మనం టైం కేటాయించి ఎప్పుడు చూసినా అన్య భాషలు మాట్లాడడం, ఎప్పుడు చూసినా ప్రేయర్ స్తోత్రం స్తోత్రం అనటం, యేసయ్య యేసయ్య అనటం, ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. దీని పవర్ తెలియదు. ఆత్మలోకంలో ఏదో ఒకటి జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా! చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఎందుకు ప్రేయర్ చేయాలి? దేవుడు మన పట్ల ఎందుకు విజయం ఇస్తాడు? నేను ప్రేయర్ చేస్తే అవుతుందా బ్రదర్ అని అంటే బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి ప్రేయర్ చేస్తే అవుతుంది. ఏదన్నా జరుగుతుంది. చచ్చిపోయిన శవం కూడా లేస్తుంది. రోగాలు ఉంటే తగ్గిపోతాయి. ఎట్లా అవుతుంది బ్రదర్ అని మీరు అడగచ్చు. ఇప్పుడు నాకు మస్తు ఆస్తి ఉంది, ఫుల్, చాలా కొన్ని కోట్ల ఆస్తి ఉంది, తరగని ఆస్తి ఉంది, 4-5 తరాలు అయినా కానీ తరగదనమాట. పెరుగుతూనే ఉంటే కానీ తరగదు. ఒక పేద అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నాకు ఇంత ఆస్తి ఉండి కూడా ఒక పేద అమ్మాయిని నేను చేసుకున్నాను అనుకోండి, నేను చేసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకున్న నెక్స్ట్ మినిట్ నుండి నా ఆస్తి మీద అన్నిటికీ ఆమెకు అధికారం వచ్చేస్తుంది. నేను పెళ్లి చేసుకున్న సంవత్సరంకో, 2 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో నేను ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చిపోయిన తర్వాత కాదు. నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్కి ఆమెకి ఏమవుతుంది అంటే ఆమెకు అంత ఆస్తి మీద అధికారం వచ్చేస్తుంది. నా ఆస్తి ఆమె ఆస్తి అయిపోతుంది. మళ్ళీ మాకు కొడుకు కానీ కూతురు అని పుట్టిరనుకో, ఆ పుట్టిన వాళ్ళది కూడా అయిపోతుంది. పుట్టిన నెక్స్ట్ సెకండే వాళ్ళకు కూడా దాంట్లో భాగం వచ్చేస్తుంది. నాకు ఎంతైతే ఆస్తి ఉందో వాళ్ళది అయిపోతుంది. అట్లనే ఏ రోజైతే మనం యేసు ప్రభువుని అంగీకరించి మన బాప్తిజం తీసుకున్నామో, హల్లెలూయా, ఏ రోజైతే మనం ప్రభువుని నమ్మినామో, బాప్తిజం కోసం మనం నీళ్ళ దగ్గర పోయి ఒప్పుకొని మనం మునిగినామో, కథం, ప్రభువులో ఉన్న అభిషేకం, ప్రభువులో ఉన్న అధికారం మొత్తం మనకు వచ్చేసింది, మొత్తం ఇచ్చేసిండు. హల్లెలూయా! ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. అప్పటి వరకు పిలువబడం. కాబట్టి బాప్తిజం అనేది మన జీవితంలో చాలా గొప్ప అంశం అన్నమాట. అందుకే సైతానికి ఇష్టం ఉండదు బాప్తిజం తీసుకోవటం. ఇది సైతాన్ చెప్పదు, తెలియనియదు. అంటే మన అధికారం మనం గుర్తుపట్టాలి.
అన్ని దయ్యాల మీద, అన్ని రోగాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం క్లెయిమ్ చేయడానికి మనం ఏం చేయాలంటే నిరంతరం ప్రేయర్లో ఉండాలి, ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఆ అధికారంతో మనం సైతాన్ని వెళ్ళగొట్టినప్పుడు సైతాన్ పారిపోతాడు. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, ఓకే, నీకు అధికారం ఇచ్చిండు, దానిలో పవర్ రావాలా. అది ఎలా వాడాలో తెలియాలి అంటే నువ్వు ప్రేయర్లో ఉండాలి, ఆరాధనలో ఉండాలి. అప్పుడే నీకు ఇచ్చిన తాళం చేయి పనిచేస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం, ప్రభువుని నమ్ముకున్నాం. చాలామందికి తెలియక ప్రభువుని నమ్ముకొని కూడా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలియదు. కానీ రియల్ నిజం ఏంటి అని అంటే దేవునిలో ఏదైతే పవర్ ఉందో, దేవుడు చనిపోయిన శవాన్ని లేపాడు, మనం కూడా లేపుతాం. అందుకే యేసుప్రభు శిష్యులు కూడా చనిపోయిన వ్యక్తులను కూడా లేపారు. రానున్న దినాల్లో చనిపోయిన శవాన్ని లేపడం చాలా ఈజీ అయిపోతుంది, చాలా కామన్ అయిపోతుంది. చాలామంది రక్షణలో రాబోతున్నారు రాబోయే దినాల్లో. ప్రభు రాకడ ముందు ఇవి జరగబోతున్నాయి. ప్రభు రాకడ ముందు ఒక గొప్ప ఉజ్జీవం అనేది రాబోతుంది. మన భారతదేశంలో సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది కేరళ నుంచి అంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటారు, కొంతమంది హైదరాబాద్ నుంచి అని అంటారు. కానీ మొత్తానికి అయితే సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ అయిన ఉద్యమము ప్రపంచం అంతా పాకుతుంది. ఫస్ట్ ఇండియా స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే సౌత్ ఇండియాలో మనము దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రభా, చివరి ఉద్యమంలో నేను కూడా పాల్గొందాలా, నన్ను అభిషేకించు, నాకు ఆ శక్తి ప్రభా. ఆ ఉద్యమం అనేది ఎట్లుంటుందంటే యూట్యూబ్లో మీరు కొట్టాల, స్ట్రీట్ ఆఫ్ అజూజా 1905 రివైవల్ అని కొడితే వస్తుంది. ఎప్పుడైనా యూట్యూబ్లో ఉంటే కొట్టండి, లేకపోతే ఎప్పుడైనా పంపిస్తాను. అక్కడ కొంతమంది అజూజా అమెరికాలో జరిగింది. ఇది జరిగి దాదాపుగా 100 సంవత్సరాలు అయిపోయింది. 18వ శతాబ్దంలో జరిగిన విషయం ఇది. అయితే కొంతమంది చర్చ్ మెంబర్స్ ఒక దగ్గర కూడుకొని కొన్ని రోజులు ప్రార్థన చేసి ప్రభా పవరి 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 ప్రభా అని. ఆ టైంలో భయంకరమైన పరిశుధాత్మ శక్తి వారి మీద దిగొచ్చి వాళ్ళని అందరినీ కదిలించేసింది. చాలామంది అన్య భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రేయర్లో బలం పెరిగింది. అజూజా అనే ఒక వీధి 2 వారాల వరకు ఆ వీధికి ఎవడైనా పేషెంట్ వెళ్తే బాగైపోతుండే. ఆ వీధిలో ఉన్న బయట పోయి ప్రార్థన చేస్తే బాగైపోతుండే. హల్లెలూయా. అక్కడ యూట్యూబ్లో ఉంటుంది. ఒకడు చర్చ్కి వచ్చిండు, వానికి ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి లేదు. జస్ట్ చర్చ్లో ఉన్న జస్ట్ బిలీవర్ ప్రేయర్ చేస్తేనే లైవ్లో వాళ్ళు చూస్తుండగానే ఇంకొక చెయ్యి వచ్చేసింది అనమాట. హల్లెలూయా. వెంటనే వాడు సాగిలపడి దేవుడిని నమ్ముకున్నాడు. ఒకనికి క్యాన్సర్ ఉండే, లైవ్లో ప్రేయర్ చేస్తే క్యాన్సర్ గడ్డ తగ్గిపోయింది. చెవుపోటు, చెవ్వే లేదు, ప్రేయర్ చేస్తే చెవు వచ్చేసింది. పెరాలసిస్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, దాని తర్వాత పోలియో పేషెంట్లు, జస్ట్ ప్రేయర్, ఒక నిమిషం ప్రేయర్కి వాళ్ళందరూ మంచిగా అయిపోయి ప్రభుని స్తుతించడం, ప్రభుని నమ్ముకోవటం మొదలైంది. అది 1905లో జరిగింది. ఆ ఉద్యమం జరిగిన తర్వాత చాలామంది, లక్షల మంది అమెరికాలో ప్రభుని నమ్ముకున్నారు. ఆ ఉద్యమం రావటానికి కొంతమంది కలిసి ప్రార్థన చేశారు బారంబారి. ఈరోజు మనం కూడా కాన్ఫరెన్స్లో మనం ప్రేయర్ చేస్తున్నాం. మన మీద కూడా ఆ ఉద్యమం ఆత్మ అనేది వస్తుంది. ఒక టైం ఉన్నప్పుడు వస్తుంది. తర్వాత మన ద్వారా చాలామంది ప్రజలు బాగైపోతారు. అది మొదట్లోకెళ్ళి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతారు, నీ ద్వారా ప్రజలు బాగవుతారు, అపోస్తల కార్యం మళ్ళా చూస్తారు లోకం. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు, మనకిచ్చిన వాగ్దానం అన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రేయర్లో గడపాలి. హల్లెలూయా. ఎందుకంటే మెయిన్ అల్టిమేట్ గోల్, మన గోల్ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి అంతే, అంతకుమించి వేరేది ఏమీ లేదు. చర్చిలు కట్టాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి, ఆ తర్వాత చాలా సంఘాలు, ఇది కాదు, పరలోకానికి పోవాలంతే. నేను కట్టిన చర్చ్ నా వెంబడి రాదు, నేను సంపాదించిన ఆత్మలు నేను పోతే నాతో పాటు వస్తాయి. ప్రతి ఆత్మను దేవుని ఒక మందిరంగా తయారు చేయాలి. మొదట్లోకి వెళ్ళి డే 1లోకి వెళ్ళి సేవలో వచ్చిన రోజు డే 1లోకి వెళ్ళి తెలుసుకున్నాను నేను. 2008లో మనం సేవకు వచ్చినాం, 2014లో ఫుల్ టైం సేవకు వచ్చేసినాం. ఇప్పుడు 11వ సంవత్సరం. అప్పటి నుంచి అదే బోధ, అదే ప్రార్థన, అదే కార్యాలు. హల్లెలూయా. ఊర్లో తిరగాలి, ప్రేయర్ చేయాలి, ప్రజలను బాగు చేయాలి.
అయితే నా ఒక్కని వల్ల ఇవన్నీ కావు. మీరందరూ కలిస్తేనే అవుతుంది. కాబట్టి దేవుని దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేయాలి. దేవా నాకు పవర్ ఇయ్యి, నాకు బలం దయచి, ఎక్కడ పోతే అక్కడ అద్భుతాలు జరగాలి, కుంటోలు గుడ్డోలు లేవాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతోమందిని చంపేస్తారు, ఏమేమో చేస్తారు. వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ ఇంట్లోనే కూడా చచ్చిపోతాడు. మనం పోయి ప్రేయర్ చేస్తే వాడు లేచి కూర్చుండి అనుకో, ఆర్ఎస్ఎస్ లేదు ఏం లేదు, ఏసే దేవుడు అని నమ్ముకుంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కరపత్రాలు తీసుకొని ఊరంతా పంచండి, ఒక్కడు కూడా రక్షణలోనికి రాడు. అదే ఒక ఊరిలో ఒక పెరాలసిస్ పేషెంట్ని లేపండి, కథం. నువ్వు వద్దంటే కూడా ఊరు మొత్తం నీ చర్చకు వచ్చేస్తుంది, నీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. అదే కొత్త నిబంధన సంఘం. అపోస్తుల కార్యంలో అదే జరిగింది. కాబట్టి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకాలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దానికి మనము తర్ఫీదు అవ్వాలి, మనం ప్రార్థనలో ఉండాలి, మనం దేవుని కోసం మనం కనిపెట్టాలి. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మని బలంగా కుమ్మరిస్తాడు, కథం. అక్కడ నుంచి మన పరిచయం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాం. సాధారణమైన ప్రార్థన, అసాధారణమైన అద్భుతం. పాకిస్తాన్ దేశంలో ఎంతో నిష్టగా ఇస్లాం మతమును అవలంబించుచున్న కుటుంబమునకు చెందిన ఒక సహోదరి కలదు. ఆమె పేరు గుల్షన్. ఆమె ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించినది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ దేశంలో నివాసిస్తుంది. ఒకసారి ఆమె యొక్క పెద్ద అక్క తీవ్రమైన అస్వస్థతకు గురై మరణ అవస్థలో ఉన్నట్టుగాను, ఆమె చివరి శ్వాస విడిచే ముందు తన చిన్న చెల్లి అయిన గుల్షన్ చూడగోరినట్లుగాను ఆమెకు వార్త అందినది. గుల్షన్ ఆ విషయమై తన గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు వెళ్ళుము, నీ సహోదరి మరణించదు అని ప్రభు ఆమెకు చెప్పారు. కానీ ఆమె అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అప్పటికే తన అక్క మరణించినది. ఆమె ఆ శవం దగ్గరకు వెళ్ళి, ప్రభువా, నా సహోదరి మరణించదు అని మీరు నాకు వాగ్దానం చేశారు, ఆయనను ఈమె చనిపోయినదని పలికి తన సహోదరి కొరకు ప్రార్థించడం మొదలుపెట్టింది. అక్కడున్న ఇస్లాం మత పెద్దలు ఆమె మీద కోపంతో మండిపడి ఒక గదిలో ఆమెను బంధించి తాళం వేయమని చెప్పి, ఇస్లాం సాంప్రదాయం ప్రకారం శవ సంస్కారము కొరకై హుటాహుటిన సిద్ధపాటు జరిగించారు. చివరికి శవపెట్టికను సమాధికి తీసుకెళ్లి ముందు చివరి చూపుగా గుల్షన్ తన సహోదరి ముఖము ఒక్కసారి చూడవచ్చునని వారు తలంచి బంధింపబడి ఉన్న గదిలో నుండి ఆమెను పిలిపించారు. ఆమె ఆ శవం దగ్గరకు వెళ్ళి దాని మీద చేతులుంచి, ప్రభువా, నా సహోదరి చనిపోయినది, మీరు నాకు వాగ్దానం చేసేదిరు కదా అని ప్రార్థించగానే తక్షణమే ఆమె యొక్క పెద్ద సహోదరి కళ్ళు తెరిచి చూచి ఆ శవ పట్టిక నుండి లేచి కూర్చున్నది. దీనిని చూసిన ఇస్లాం పెద్దలు ఆశ్చర్యంతో నిష్ఠులైపోయారు. ప్రాణముతో లేచిన ఆ సహోదరి పరలోకంలో తాను చూచిన వాటిని అక్కడున్న వారందరితో పంచుకున్నది. దేవుని బిడ్డ, ప్రభు నీకు వాగ్దానం చేసి దానిని నెరవేర్చగలడని నమ్ముచున్నావా? వేలు చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనవలసిన ఉన్నది. ఆయన నమ్మదగినవాడు. ఆయన వాక్యంలోని వాగ్దానములన్నీ మనకి సొంతమే. మనం ఆ వాగ్దానముల మీద ఆనుకోవాలి, వాటిని మనం విశ్వసించి హత్తుకోవాలి. మన ప్రభు మహోన్నతమైన స్థలములలోని సకల ఆశీర్వాదమును మన మీద కుమ్మరించుటకై ఆయన వేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్టోరీ నేను చెప్పినాను, మీకు అర్థమైంది, కానీ నా స్టైల్లో చెప్తాను. పాకిస్తాను దేశంలో ముస్లిమ్స్ మతానికి సంబంధించిన ఒక సిస్టర్ ఉండే. ఆమె పేరు గుల్షన్. మొత్తానికి ఆమెకు సువార్త అందింది. ఆమె యేసు ప్రభువుని అంగీకరించింది. మంచి ప్రార్థనా పరురాలు. రోజు ప్రేయర్ చేస్తుండే, దేవుని పట్టుకుని ఉంటుండే. వాళ్ళ అక్క చాలా ఏదో రోగం వచ్చింది, ఫుల్ సీరియస్ అయిపోయింది. ఇక ఈమెను చూడాలని చెప్పి లెటర్ పంపిస్తే ఈమె ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిండు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె బతుకుతుంది అని చెప్పి. ఈమె ఆడ ఎల్ల లోపల ఆమె చచ్చిపోయింది. ఈమె చాలా బాధపడ్డది. హల్లెలూయా. బాగా బాగా అర్థం చేసుకోవాలి. బాగా బాధపడి
అక్కడ పోయి అందరు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ ముందర ధైర్యంలో ప్రేయర్ చేస్తుంది. ప్రభా నువ్వు వెళ్ళు, ఆమె బతుకుతుందని నువ్వు చెప్పినావు, ఆమె చచ్చిపోయింది అని చెప్పి మేము ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ మత గురువులు వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి, వాళ్ళకి ముందే కోపం అనమాట. క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అవి ఖురాన్లో కూడా ఉంటుంది. ఏముంటుంది అంటే క్రిస్టియన్స్ అసలు నమ్మద్దు అని చెప్పి ఉంటుంది ఆడ. యేసుప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచిన 600 సంవత్సరాల తర్వాత ఆ మతం పుట్టింది, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అసలు యేసుప్రభు చనిపోలేదని చెప్తారు. వాళ్ళు అట్లా రాసుకున్నారు. క్రిస్టియన్స్కి వాళ్ళు డెడ్లీ ఆపోజిట్ ఉంటారు, కలిసినట్టు ఉంటారు కానీ కలవరు. అయితే అక్కడ ఉన్న ముల్సాప్ అంటే ఏంటంటే ఇప్పుడు మన క్రిస్టియన్ చర్చ్లో పాస్టర్ ఎట్లుంటారో, ఈ హిందూస్ గుడిలో పూజారి ఎట్లుంటారు, అట్లనే ఆ ముస్లిమ్స్ ప్రీస్ట్ని ఏమంటారు అంటే, పంతుల్ని ఏమంటారు, ముల్సాబ్ అంటారు. అక్కడున్న ముల్సాబ్ ఆ మత గురువు ఏం చేశాడంటే, ఈమెని బంధించండి, ఈమె ఏమేమో చేస్తుంది అని చెప్పి వాళ్ళకి భయమే అనమాట. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వేరేవాడికి తెలిస్తే వాడు కూడా మారిపోతాడని చెప్పి. హల్లెలూయా. అయితే ఆమెను బంధించేసారు. తర్వాత ముస్లిం సాంప్రదాయం ప్రకారము సేమ్ క్రిస్టియన్ సాంప్రదాయం ఎట్లయితే ఉంటుందో సేమ్ ముస్లిమ్స్ కూడా అట్లనే వాళ్ళు పాతి పెడతారు. అవన్నీ రెడీ చేసుకున్నారు. ఇక సమాధికి వెళ్ళకముందు ఏం చేస్తారు అంటే, సమాధి దగ్గరలో క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం ఎట్లుంటుంది అంటే పెద్ద పెద్ద చర్చిలలో అట్లా చేస్తారు. మరి ఇక్కడ మామూలుగానే చేస్తారు, కానీ పెద్ద పెద్ద చర్చిలో ఎట్లుంటుంది అంటే, ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే చర్చ్ లోపల తీసుకొని వస్తారు. చర్చ్ లోపల తీసుకొని వచ్చి అందరూ ఆయనను చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి సమాధి దగ్గర తీసుకొని మళ్ళీ ఆడ ఓపెన్ చేస్తారు. అందరు ఆయన ముఖం చూడాలన్నమాట. చూసిన తర్వాత ఆయనని పాతి పెట్టేస్తారు. మనము మట్టి వేయకుండా పూలు వేయాలన్నమాట. క్రిస్టియన్స్లో చాలామంది మట్టి వేస్తారు, మట్టి వేయద్దు, పూలు వేసేయాలి. మిగతా వాళ్ళు మట్టి వేసుకుంటారు. అయితే ముస్లిమ్స్ అట్లనే ఉంటుంది. ఇక ఆమెది చివరి చూపు కదా, మరి చెల్లెని ఆడ బంధించిన చూపిద్దామని చెప్పి పాపం వాళ్ళే తీసుకొని వస్తారు. ఈమె మళ్ళీ ఏం చేసిందంటే, ఆమె దగ్గర పోగానే వాళ్ళ అక్క తల మీద చేయబెట్టి, ప్రభా నువ్వు పోతే బతుకుతుందని చెప్పినావు, ఆమె చచ్చిపోయింది, ఈమె లేపు అని ప్రార్థన చేసింది. ఈమె ప్రేయర్ చేయగానే ఆమె వెంటనే కన్ను చేసి కూర్చుంది అనమాట. హల్లెలూయా. గుండె ఆగిపోయినంత పని అయింది వాళ్ళకి. అక్కడ ముల్సాబ్కి వాళ్ళకి అందరికీ ఆశ్చర్యపోయింది. ఆడ ఏం చేయాలో అర్థం కాలేదు. హల్లెలూయా. ఆమె ఆ శవపెట్ట నుంచి, సమాధి పెట్ట నుంచి బయటకు వచ్చి పరలోకంలో ఏమేమి జరిగింది, యేసుప్రభు ఎలా పంపించింది ఆమెకి, అవన్నీ చెప్పింది. చెప్పి మొత్తం వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకోవటమే కాకుండా వేరే వాళ్ళని కూడా వాళ్ళు ప్రభులో తెచ్చేసారు. హల్లెలూయా. అదే నేను చెప్పేది, ఇట్లాంటి అద్భుతాలు అనేటివి జరుగుతాయి. అయితే దానికి ముందు ఏంది, ప్రేయర్లో ఉండాలి. ఈమె గుల్షన్ అనే ఆమె ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంది. మంచి ప్రార్థన పర్రాలని బాగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిండు ఆమెకు, నువ్వు వెళ్ళు, దేవుడు నేను బతికిస్తానని చెప్పి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చనిపోయిన శవమే లేచింది అనుకోండి, అప్పుడు ఎవడు ఏం చెప్పనీకి ఉంటుంది? ఏ ఆర్ఎస్ఎస్ కూడా చెప్పలేడు. ముస్లిమ్సే ఏం చేయలేకపోయారు, ఏం చేయలేరు. మతం ఏం చేస్తుంది అంటే నోరు ముయించడానికి చూస్తుంది, సత్యం ఏం చేస్తుంది, నోరు తెరిపిస్తుంది అనమాట. అక్కడ కండ ముందలు కనబడుతుంది. ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే చాలా కష్టమవుతుండే, ఎన్నో ఉంటుండే. ఇప్పుడు దేవుడు చేస్తున్న అద్భుతాలను చూసి వాళ్ళే ఆశ్చర్యపోయి చాలామంది ముస్లిమ్స్ నమ్ముకుంటున్నారు. నేను ఒక ముస్లిం ఫ్యామిలీని మార్చేసిన అనమాట. భార్యాభర్తలు విడిపోయారు. విడిపోతే భార్య వెళ్ళిపోయిందని తెలిసి భర్త పోయి చర్చిలో ఉన్నాడు, మెదక్ చర్చిలో పోయి ఉంటున్నాడు. మా అమ్మగారికి తెలిస్తే మా అమ్మగారు ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడి ఆయనకు ప్రార్థన చేసి మోటివేట్ చేసి ఇంటికి తెచ్చేసింది. ఇంటికి తెచ్చిన తర్వాత 2-3 రోజులు పోయి ప్రేయర్ చేసినాం. 2-3 రోజులు ప్రేయర్ చేసిన తర్వాత ఆ ముస్లిం వాళ్ళ భార్య, బాబు పుట్టి 1 నెల అవుతుంది, అత్త పెట్టే టార్చరు, భర్త పెట్టే టార్చర్కి తాళలేక ఆమె ఏం చెప్పకుండా ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు, ఫోన్ లేదు, ఏమీ లేదు, పిచ్చోళ్ళు అయిపోయారు. ప్రేయర్ చేయంగా ఆమె 3 రోజులతో ఆమె వచ్చేసింది. హల్లెలూయా. వచ్చేసిన తర్వాత ఆమె ముస్లిం, ఈయన నార్మల్ వ్యక్తి. ఈయన క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, అసలు దేవుడే లేడంటాడు ఈయన, నాస్తికుడు. తర్వాత వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుని వేరే చర్చికి పోతున్నా, ఇప్పుడు మర్చిపోయారు నన్ను. అయితే దేవుని ప్రియమైన వాళ్ళైతే మారిపోయారు ప్రేయర్స్ వల్ల.
హల్లెలూయా. ప్రేయర్ ఎవరినైనా మారుస్తుంది. ఎలా మారుస్తుంది అంటే అవతల వ్యక్తి ఫ్యూజులు ఎగిరిపోతాయి అన్నమాట. అయితే ప్రేయర్ చేసేయడానికి ఫుల్ దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఏడు నుంచి వస్తుంది అంటే రోజు ప్రేయర్స్లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే నువ్వు కానీ రెగ్యులర్గా ప్రార్థన చేయగలిగితే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇక నువ్వు ఒక సూపర్ మ్యాన్వి, ఒక సూపర్ న్యాచురల్ పర్సన్వి. నువ్వు ఆ టీవీలలో సినిమాలో చూసే హీరో కాదు, నువ్వు రియల్ హీరో అనమాట. హల్లెలూయా. ఒక రియల్ హీరోగా నేను చేసేస్తుంది ప్రేయర్ లైఫ్. కాబట్టి ప్రేయర్ అనేది చాలా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. దాన్ని మనము దాన్ని ఎంత ప్రేమిస్తామో అది మనం అంత స్థాయికి తీసుకుపోతుంది. దాని విలువ తెలియని వాళ్ళు ఎందెందో మాట్లాడతారు, ఏమేమో చెప్తారు. ఇంత ప్రార్థన చేసినా ఏమైంది అంటారు. ఏదో ఒకటి జరుగుతుంటారు కానీ వాళ్ళకి తెలియదు. కానీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు నోరు మూసుకుంటారు. అలాంటి కార్యాలు ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి మీద చేస్తారు. హల్లెలూయా. ఆమెకు కూడా తెలియదు. ఇక్కడ ఈ గుల్షన్ గారి గురించి ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈమెకు చెప్పిండు. దేవుడు చెప్పిన సిట్యువేషన్కి ఆమె వెళ్ళిన సిట్యువేషన్కి టోటల్ అపోజిట్ ఉంది. కానీ ఆమె దేవుడిని నమ్మింది. దేవుడు ఆ పని జరిగిస్తాడని నమ్మింది. హల్లెలూయా. నిజంగానే దేవుడు ఆమె పట్ల చేసిండు. ఆమె నమ్మిందని, ఆమె ప్రార్థన చేసింది. చివరిలో కూడా ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇక సమాధికి పోతే మన వల్ల ఏమవుతుందని అనుకోలే. దొరికిందే సందని చెప్పి తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసేసింది. కథం ఆమె లేచి కూస్తుంది. హల్లెలూయా. మనం కూడా దేవుడు కొన్ని చెప్తున్నప్పుడు కొన్ని అతీతంగా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అరే దేవుడు నాకు అట్లా చెప్పిండు, దేవుడు నాకు ఇట్లా చూపించిండు, ఏంది ఇట్లా అవుతుంది అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రభు ఏం చెప్పిండో అట్లా ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ప్రేయర్ చేయాలి. తర్వాత ప్రభు మనకి ఏది చెప్పిండో లాస్ట్కి అక్కడ సిట్యువేషన్ అదే జరుగుతుంది. దేవుడు ఒక వర్డ్ రిలీజ్ చేసినప్పుడు అర్థం కాదు. ఆ వర్డ్ ఎట్లయితే వచ్చిందో లాస్ట్గా అక్కడ క్లైమేట్ అనేది అట్లనే సెట్ అవుతుంది అనమాట. అదే గాడ్ వర్డ్స్, ప్రభు మాటల్లో ఉన్న స్పెషాలిటీ అనమాట. ఏస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన జీవితం చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రేయర్ లైఫ్ని కోరుతున్నాడు. నువ్వు ఎంత ప్రేయర్ చేస్తే, ఎంత ప్రేయర్లో ఉంటే నీ జీవితం అంత అద్భుతంగా, అంత ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు గొప్ప పరిచర్య చేయాలి, చనిపోయిన శవాన్ని లేపాలి, డెడ్ రైజర్గా మారాలి. ఎవ్వనికన్నా కానీ యేసుప్రభు గురించి చూపించాలంటే నువ్వు చాలా ప్రేయర్లో ఉండాలి. ఇంట్లో పరిస్థితి ఏదైనా ఉండని, ఎవడు తిట్టని, కొట్టని, చంపని, ఈమె ముస్లిమ్స్ వాళ్ళ మధ్యలో వచ్చి ఈమె లేపేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె లేపినప్పుడు ఈమె లెవెల్ ఎట్లుంటుందో మీరు చూడాలి. చాలా గొప్ప లెవెల్ వస్తుంది. అట్లనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక గదిలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రేయర్ ఎవరు వినరు. ప్రేయర్ చేసినట్టు కూడా ఎవరికి తెలియదు. కానీ చీకట్లో చూస్తున్న దేవుడు, రహస్యంలో చూస్తున్న దేవుడు అందరి ముందర ఉత్తరం ఇస్తాడు. నీ దేవుడు రహస్యంగా ఉంటాడు కాబట్టి రహస్యంగా ప్రార్థించి దేవుడు అందరి ముందర ఉత్తరం ఇస్తాడని మత్తయి సువార్తలో రాయబడ్డది. కాబట్టి మనము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఇంతసేపు ప్రేయర్ చేసినా, ఇన్ని గంటలు నేను ప్రేయర్ చేసినా అని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. నెక్స్ట్ డే నువ్వు ప్రేయర్ చేయని మూమెంట్ రాదనమాట. హల్లెలూయా. సైతాన్ దాడి చేస్తుంది. సాప కింద నీళ్ళు లెక్క కాదు, భూమి కింద నీళ్ళు లెక్క ఉండాలి మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. సాప కింద నీళ్ళు లెక్క కాదు, భూమి కింద నీళ్ళు లెక్క ఉండాలి. చాలా సీక్రెట్ మెయింటైన్ చేయాలి మనం ప్రేయర్ చేసేటప్పుడు, భాషలు మాట్లాడటప్పుడు. డీజెస్ దినకరన్ గారని 2008లో చనిపోయాడు ఆయన. చాలా గొప్ప దైవజనుడు, చాలామందికి తెలిసే ఉంటుంది. జస్ట్ మీటింగ్ పెడితే 5-6 లక్షల మంది వాళ్ళు వస్తారు. ఏ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, టీవీ ప్రకటన ఉండదు, ఏముండదు. జస్ట్ మీటింగ్ అంటే వచ్చేస్తారు పబ్లిక్. హల్లెలూయా. చాలా అద్భుతం. ఆయన మీటింగ్కి పోయినామంటే ఏదో ఒకటి పొందుకుంటాం మనం. ఆ మీటింగ్కి పోతే ఎక్కడెక్కడలో పేర్లు పిలుస్తాడు ఆయన. ఊరు పేరుతో సహా, ఇంటి పేరుతో సహా, వేసుకున్న డ్రెస్తో సహా పిలుస్తాడు. అసలు ఇండియాలో పేర్లు పెట్టి పిలవటం స్టార్ట్ చేసింది ఆయన అనమాట. అంటే పేర్లు పెట్టి కూడా సేవ చేయొచ్చు అని చెప్పి ఆయననే రుజువుపరిచాడు. అలాంటి గొప్ప దైవజనుడు 8 గంటలు ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తాడు. లెఫ్ట్ సైడ్లో ఆయన గుండె రైట్ సైడ్లో మారింది.
దాని తర్వాత ఆయన వాక్యం చెప్తుంటే కూడా అన్య భాషలు మాట్లాడతాడు. అది ఎవరికి తెలియదు. ఒక వైపు నుంచి వాక్యం చెప్తూనే ఉంటాడు, ఇంకో వైపు నుంచి అన్య భాషలు మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రసంగాలు కూడా చాలా ప్రభావం. యూట్యూబ్లో కూడా ఉంటాయి. చాలాసార్లు పరలోకానికి వెళ్ళేసి వచ్చిండు. పరలోకపు దర్శనాలు అని చెప్పి ఆయనది ఒక బుక్ ఉంటుంది. అది నా దగ్గర ఉంటే నేను ఆ సుమతక్కకి ఇచ్చేసినాను. పామూరు సుమతక్క ఆమె ఇటు పెట్టిందేమో. అది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం పోయి చెన్నై పోయినా అనమాట బుక్ కొనడానికి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ చెన్నైకి వెళ్తే చూడాలి ఆ బుక్ కొని. ఆ బుక్ కూడా చదివి వినిపిస్తాను నేను. ఆయన పరలోకానికి ఎట్లా పోయిండు, ఎవరెవరికి కనబడ్డాడు, వాళ్ళు ఏమేమి చెప్పారు, అవన్నీ మనం చదువుతుంటే అబ్బా నేను కూడా పరలోకానికి పోతే బాగుండు అనిపిస్తుంది. పరలోకంలో ఇంత సబ్జెక్ట్ ఉందా అని అనిపిస్తుంది. బైబిల్ బేస్గానే ఆయన దర్శనాలు రాసిండు. అంటే మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అయితే ఆయన అంత గొప్ప వ్యక్తి అవ్వటానికి కారణం ప్రేయర్స్. కారుణ్య యూనివర్సిటీ అని పెద్ద యూనివర్సిటీ కట్టిండు. హల్లెలూయా. ఆయన పాస్టర్ కాదు, జస్ట్ ఓన్లీ ఒక సువార్థికుడు ఉండి తర్వాత అపోస్తలుగా మారిండు. ఇప్పుడు పెద్ద జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ అని ప్రతి ఏరియాలో ప్రేయర్ టవర్ ఉండాలని చర్చ్ నడపకుండా ప్రేయర్ టవర్ అనేది నడిపిస్తూనే ఉంటారు. వాళ్ళ అబ్బాయి పేరు పాల్ దినాకర్ అన్నమాట. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు సేవ. ఆయనది అంత పెద్దగా లేదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చాలా ప్రభావం ఉండే. అయితే ఆయన అంత గొప్ప దైవజనుడిగా మారడానికి కారణం ప్రార్థన. ఆయన ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్గా మాట్లాడతారు. బెన్నిన్ అనే దైవజనుడు అమెరికాలో కాలిఫోర్నియాలో చాలా గొప్ప, ప్రపంచంలో నంబర్ 1 దైవజనుడు. చెయ్యి ఎత్తిండంటే ఎంతమంది ఉంటే అంతమంది పడిపోతారు అనమాట. పరిశుద్ధాత్మ తాకిడి అంత బలంగా ఉంటుంది. ఆయన స్టేజ్ మీద వస్తుంటే కూడా ఒక పెద్ద సుడిగాలి వచ్చినట్టు ఉంటుంది. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ ఫట్ 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 అని పడిపోతారు. వాళ్ళకే తెలియదు ఎందుకు పడిపోయారు. పడిపోయిన ప్రతి వ్యక్తి పరలోకానికి వెళ్ళేసి వస్తాడు. పరలోక దర్శనాలు కలుగుతాయి వాళ్ళకి. లేచి చెప్తారు నాకు యేసుప్రభు కనబడ్డాడు. అది ఒక 5 మినిట్స్ 10 మినిట్సే ఉంటుంది. ఆ ట్రాన్స్లో వెళ్ళి అక్కడ దేవుడు ఏం చెప్పిండో ఏమి ఇచ్చిండో అన్నీ ఏదో ఒకటి అట్లా చాలామందిని ప్రభుని మార్చేసాడు. వాళ్ళు పెద్ద కరపత్రాలు పంచలే, ఏసే దేవుడు అని చెప్పలే. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని వాడాను. గంటల తరబడి ప్రార్థనలో ఉండి ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు అట్లా పవర్ రిలీజ్ అయిందనమాట. అలాంటి దైవజనుడు చెయ్యెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అందరిని చూస్తున్నాడు, అందరు పడిపోతున్నాడు. ఆయనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒకే వ్యక్తి మీద ఆయన కన్ను పోతుంది. ఆయన కూడా స్టేజ్ కింద ఉండి నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయననే ఎవరు అంటే డీజెస్ దినాకరన్ గారు. అప్పుడు దేవుణ్ణి అడిగింది, ఎవరు ప్రభు అయినా నేనే పవర్ఫుల్ అంటే నాకనే పవర్ఫుల్ ఉన్నారు, ఈయన ఎందుకు పడతలేరు ఎవరు అంటే ఈయన నా కుమారుడైన డీజెస్ దినాకరన్, ఈయన ఇండియాలో సేవ చేస్తాడు, ఆయన స్టేజ్ మీద విలువ ఆయన చెప్తాడు అంటే అప్పుడు డీజెస్ ఇదంతా యూట్యూబ్లో ఉంటుంది. ఇది డీజెస్ దినాకరన్ గారిని పిలిచినప్పుడు మీరు ఎవరు అంటే ఆయన చాలా సింపుల్గా వచ్చిండు. బ్రదర్ నా గురించి దేవుడు మీ గురించి నాకు ఇన్ని చెప్పిండు, మీరు ఎట్లా సేవ చేస్తారు అంటే మొత్తం సాక్షి అని చెప్పిండు. ఇప్పుడు అమెరికాకి ఎవరు ప్రెసిడెంట్ వస్తారు అంటే చెప్పేసిండు, దేవుణ్ణి నమ్మిన దేవుని మీద భయంతో ఉన్న ప్రెసిడెంట్ వస్తాడు అని. ఆయన చెప్పిన క్యాండిడేట్ ఆయన పేరు పెట్టి చెప్పాడు, ఈ క్యాండిడేట్ వస్తాడని. అప్పటికి అసలు ఆ క్యాండిడేట్ లిస్ట్లో కూడా లేడు, పొలిటికల్ లిస్ట్లోనే లేడు. అలాంటి వాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన. అంటే ప్రవచనం అంత యాక్యురేట్ ఉంటుంది అనమాట. ఆయన ఈ ప్రవచనాలు చెప్పటము ఇప్పుడు పెద్ద ఇండియాలో పెద్ద దైవజనులు, ఆంధ్రలో భజిందర్ సింగ్ ఆయన, దాని తర్వాత మా బెరాకా ఎస్కే ఫ్రాన్సిస్ అన్న, దాని తర్వాత ఇక్కడ వరంగల్లో ఇంకొక ఆయన ఉంటాడు జడ్సన్ అబ్రహాం అని చెప్పి, ఈ పెద్ద దైవజనులంతా కూడా డీజెస్ దినాకరన్ గారి శిష్యులు అనమాట. వీళ్ళు నేను ఎప్పుడైనా చనిపోతాను, ఆ పరిశుద్ధాత్మ కార్యాలు వీళ్ళ పట్ల జరగాలని హోలీ స్పిరిట్ మీటింగ్స్ అని చెప్పి 10 రోజులు 20 రోజుల్లో పెట్టి వీళ్ళకి తర్ఫీదు ఇచ్చి వీళ్ళని అభిషేకించి పంపించేసాను. అందుకే వాళ్ళు ఇప్పటివరకు కూడా అంత బలంగా వాడబడుతున్నారు. హల్లెలూయా. అంటే మనం ఎంత ప్రేయర్లో ఉంటామో మనలో అంత పరిశుద్ధాత్మ శక్తి తాకిడి అనేది అంత బలంగా పెరుగుతుంది. కొంతమంది దాన్ని ఎక్కిరిస్తారు. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడుతుంటే ఒకడు ఎక్కిరిస్తుంటాడు, ఆయనకు తెలియదు సబ్జెక్టు, దర్శనాలు లేవంటాడు, ప్రవచనాలు లేవంటాడు.
పోనీ బైబిల్లో లేవు అంటే మనం ఒప్పుకుందాం, మరి బైబిల్ అన్నీ అవే ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు బైబిల్ మిషన్ అనే సంస్థలో కొంతమంది పాస్టర్స్ బైబిల్ మిషన్కి వెళ్ళేటోళ్ళు అన్య భాషలు లేవని చెప్తారు. మరి బైబిల్ మిషన్ స్థాపించిన అయ్యగారు ఆయన అన్య భాషల గురించి భారతదేశంలో మాట్లాడిందే ఫస్ట్ ఆయన. అంతకుముందు పెద్దగా తెలియదు ఎవరికి. లూథరన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి కూడా ఆయన అన్య భాషలు, ప్రవచనాలు, దర్శనాల గురించి మాట్లాడారు. ఇప్పుడున్న వాళ్ళు అసలు బైబిల్ మిషన్లో కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కావు కానీ వాళ్ళు మాట్లాడనియరు, అది దయ్యం భాషలు అంటారు. అప్పుడు మాట్లాడే ఆ భాషలు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న భాషలు వేరు అంటారు. అట్లా ఉందన్నమాట. హల్లెలూయా. ఎవరేమన్నా అనుకొని దేవుని ప్రియమైన వాళ్ళారా, మీరు కానీ ప్రార్థన చేస్తే ఆ దేవుడు అన్య భాషలు ఇస్తాడు, ఆ పవర్ ఇస్తాడు, దాని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. మా చర్చిలో అయితే మొత్తము ఇప్పుడైతే మొత్తం అన్య భాషలే, కాన్ఫరెన్స్లో కూడా అన్య భాషలే. ఏ పని జరగకపోని కథం అన్య భాషలు. ఎందుకంటే నేను రీసెంట్గా 1 సంవత్సరం ముందు అపోస్తుల కార్యం ఒకసారి మళ్ళీ చదివిన, 28 అధ్యాయాలన్నీ చదివాను. ఆ 28 అధ్యాయాలు చదువుతుంటే ప్రతి మహా అద్భుతం వెనుకల ఫస్ట్ అన్య భాషలే ఉంటాయి. అన్య భాషలు మాట్లాడిన తర్వాతనే ఈ అద్భుతం జరిగింది. అన్య భాషలు మాట్లాడిన తర్వాతనే శవాలు లేచినాయి. అన్య భాషలు మాట్లాడిన తర్వాతనే పౌలు అనేటోడు మారిండు. అన్య భాషలు మాట్లాడిన తర్వాతనే గొప్ప ఉద్యోగం వచ్చిందని అర్థమైంది. ఎవడు ఏమని అనుకున్నారా ఆయన, ఫస్ట్ ఇవి స్టార్ట్ చేద్దాం, దీని మీద ప్రసంగాలు చెప్దాం, దీన్ని ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి ఇంక అప్పుడు పెరిగిపోయింది అనమాట నాకు. రేపు అట్లనే అన్య భాషలతో కూడిక ఉంటుంది, 8 గంటలు, 8-9 గంటలు ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వాళ్ళ నేను చెప్పేది ఏంటంటే, ప్రేయర్లో ఉండండి, ఎక్కువసేపు భాషలు మాట్లాడండి, ప్రేయర్లో కనిపెట్టండి. నీ ద్వారా చచ్చిపోయిన శవాలు లేవబోతుంది. హల్లెలూయా. మీ ఇంటికాడ ఎవరైనా చనిపోయారు అనుకోండి, వెళ్ళండి, అక్కడ మనసులో అయినా ప్రార్థన చేయండి, ప్రభా వీళ్ళు లేచును కాక అని. కొద్దిసేపు అన్య భాషలు మాట్లాడండి. వాడు లేచిండు అనుకోండి, ప్రభునికి మహిమ. హల్లెలూయా. లేవలేదనుకోండి, బాధపడకండి. ప్రపంచంలో చనిపోయిన శవానికి లేవాలని ఎవరు ప్రేయర్ చేయరు, నేను ప్రేయర్ చేసిన అని చెప్పి మీరు గర్వపడండి. హల్లెలూయా. కానీ చేయండి, కానీ దేవుడు లేపుతాడు. ఎందుకంటే లోకాన్ని జయించిన దేవుడు నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన కుమార్తెగా, కుమారుడుగా ఉన్నావు. ఆయనలో ఏ అభిషేకం ఉందో, ఆయనకి ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్ నీకు కూడా ఉంది. ఎవడో ప్రవచనం చెప్పటం కాదు, ఎవడో జ్యోతిష్యం చెప్పటం కాదు, నువ్వు కూడా చెప్పగలుగుతావు. నీలో కూడా ప్రవచన ఆత్మ, ఆ వరం అనేది ఉంది. 9 వరాల్లో ప్రవచనం వరం అనేది కూడా ఒక వరం. పరిశుద్ధాత్మ లోపల ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా ప్రవచనం చెప్పచ్చు, నువ్వు కూడా పేర్లు పెట్టి పిలవచ్చు, నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు. ఎప్పుడు అంటే నువ్వు ఆత్మలో మూవ్ అయినప్పుడు, ఆత్మలో డీప్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అవి జరగటానికి మనం ఏం చేయాలంటే ప్రేయర్లో ఉండాలి. ఎక్కువగా టంగ్స్, ఎక్కువగా ప్రేయర్స్, ఎక్కువగా ప్రభువుని స్తుతించటం. హల్లెలూయా. ఇలా చేయండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. రైట్. నెక్స్ట్ ఇంకొక స్టోరీ మనం చూద్దాం. ఇది చాలా బాగుంటుంది స్టోరీ. దైవజనుడు బడ్ రాబిన్సన్ అనే ఒక ప్రమాదంలో బలంగా గాయపడ్డాడు. శాన్ ఫ్రాన్సిస్కో హాస్పిటల్లో అతడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ తన కాలికి తగిలిన బలమైన గాయము చేత అతడు తీవ్రమైన బాధను అనుభవించాడు. అతని సంఘానికి చెందిన దేవుని సేవకులు ఒక గుంపుగా ఏర్పడి మోకాలపై అతని కొరకు కన్నీరు కారుస్తూ భారంగా ప్రార్థించడం ప్రారంభించారు. అంతే, సరిగ్గా అదే సమయానికి అతని కాలి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. 1-2 రోజుల తర్వాత అతడు కొంతసేపు అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైన పరలోక దర్శనాన్ని చూశాడు. ఆసక్తికరమైన విధంగా అతడు తన దర్శనంలో ప్రభువైన యేసుతో మాట్లాడసాగాడు. అప్పుడు అతడు 2 దైవ సేవకులను చూశాడు. వారిద్దరూ అతనికి ఇరువైపులా నించొని ఉన్నారు. వారు లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వారు. భౌతికంగా అనేక మైళ్ళ దూరంలో ఉండినప్పటికీ ప్రార్థన ద్వారా అతనికి ప్రక్కనే ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థనను దూరం ఆటంకపరచలేదు. బలమైన గోడలు దాన్ని అడ్డుకోలేవు. ప్రవేశం లేదు అన్న బోర్డులు నీ ప్రార్థన నిన్ను నిలువరించలేవు. ప్రార్థనలో నీ హస్తాన్ని ఆపివేయలేవు. నీ ప్రియమైన వారి కష్టార్థమైన ఆపరేషన్ సమయంలో వానికి డాక్టర్ గారు చేతులు నీ ప్రార్థన ద్వారా బలపరచగలవు. ప్రార్థన ద్వారా ఆపరేషన్ సమయమంతా నీవు నీ ప్రియమైన వారి ప్రక్కన ఉండగలవు. ప్రార్థన నీకు నీ గృహంలోనికైనా, నీ హాస్పిటల్లోనికైనా, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనికైనా, ఏ న్యాయస్థానంలోనికైనా, ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా ప్రవేశం ఇస్తుంది. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రార్థనను ప్రవర్తనను క్రీస్తునందిలి మీ స్థిర విశ్వాసను చూచి ఆనందించుచున్నాడు అన్నాడు పౌలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:5. హల్లెలూయా. బడ్ రాబిన్సన్ అని ఒక దైవజనుడు ఉండే. ఆయన ఒక యాక్సిడెంట్లో చాలా భయంకరంగా గాయపడ్డాడు. వాళ్ళ చర్చ్ మెంబర్స్ అందరు కలిసి ఆయన సీరియస్ ఉన్నాడని బాగా భారం కలిగి ప్రార్థన చేశారు మోకాల మీద ఉండి. ఆ ప్రార్థన చేయంగా ఏమైందంటే ఆయనకున్న భయంకరమైన పెయిన్ వెంటనే తగ్గిపోయింది. హల్లెలూయా. వెంటనే భయంకరమైన పెయిన్ తగ్గిపోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆయన కోమలో పోయిండు. ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఆ ఏరియాలో లాస్ ఏంజల్స్ వేరు, శాన్ ఫ్రాన్సిస్కో వేరు. ఆకాశం భూమి అంత దూరం ఉంటుంది. అమెరికాలో ఉంటాయి ఇవి లాస్ ఏంజల్స్ అమెరికాలో ఉంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో కూడా అమెరికానే. మన లాస్ ఏంజల్స్లో మంటలు వచ్చి కాలిపోయినాయి. అయితే ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న దైవజనుడు, ఈ లాస్ ఏంజల్స్లో ఇద్దరు పాస్టర్లు మంచి దేవునితో బలంగా వాడబడినారు. వీళ్ళు ముగ్గురు పక్కపక్కనే ఉన్నట్టు ఆయన దర్శనం చూసిండు. యేసు ప్రభుతో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. ఫిజికల్గా ఉండినట్టే వాళ్ళకి అనిపించింది. బహుశా వాళ్ళిద్దరు కూడా ఆత్మలో ట్రావెల్ చేసి నా దగ్గర వచ్చి ఉండాలి. ఇది ఎలా సాధ్యమో అంటే ఓన్లీ త్రూ ప్రేయర్స్. అంటే ప్రేయర్ ఏం చేస్తుందంటే ఆపే ప్రసక్తే ఉండదు. సముద్రం కింది వరకు కూడా పోవచ్చు, ఆకాశం మీది వరకు కూడా పోవచ్చు, కొండ లోపల పోవచ్చు, కొండ కిందికి పోవచ్చు, కొండ మీదికి పోవచ్చు. దేని ద్వారా అంటే ప్రేయర్ ద్వారా. అంటే ప్రేయర్ ఏం చేస్తుంది అంటే నిన్ను ఏడికైనా తీసుకుపోతుంది. ఇప్పుడు నేను అమెరికాకు పోవాలంటే వీసా ఉండాలి, డబ్బులు ఉండాలి, పెద్ద కథ ఉంటుంది. కానీ ఏం లేకుండానే అమెరికాకు పోవచ్చు ప్రేయర్స్ వల్ల. హల్లెలూయా. ఆస్ట్రేలియాకు పోవచ్చు, చైనాకు పోవచ్చు, నేపాల్కి పోవచ్చు. మనం అట్లా తిరిగి వస్తూ ఉండాలి ప్రేయర్లో. హల్లెలూయా. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఫిజికల్గా నేను మీతో లేకపోయినా స్పిరిచువల్గా మీతోనే ఉన్నాను అని. ఈ వచనం చదివిన తర్వాత నాకు అప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్ స్టార్ట్ చేయాలని నాకు అప్పుడు అనిపించింది. అందరు దూరం ఉన్నారు, ఎట్లైనా మనం కలుపుదాము అని చెప్పి అప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తుంటే ఫస్ట్ 5 మందిని తెచ్చిన. ఎందుకంటే మామూలు ఫోన్లో ఓన్లీ 5 మందే వస్తారు. నాతో కలిపి ఒక 5 మంది 6 మంది వస్తారు. అయితే బైబిల్ కాలేజ్ నుంచి 2 గంటలకి 3 గంటలకు వస్తే 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక టీము, మళ్ళీ 4 నుంచి 5 వరకు ఇంకో టీం. ఒక 3 సంవత్సరాల ముందు ఫస్ట్ అట్లా స్టార్ట్ చేసినాం. శ్వేత సిస్టర్ దగ్గర ఒక ఫోన్ ఉంటుండే, నా దగ్గర ఒక ఫోన్ ఉంటుండే. అట్లా కలిపేటోళ్ళం. అది రేడియేషన్ వచ్చి నెత్తంతా నొప్పేది, అయినా నడుస్తుండే. మార్నింగ్ టైంలో మన మాధవక్క అందరికీ 4 గంటలకి ప్రేయర్ కలిపి 2022లో జనవరి 5th రోజు స్టార్ట్ అయింది. తర్వాత అది చాలా రోజులు అట్లనే ఫోన్లో నడిపించినాం. దాని తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేసినాం. ఈవినింగ్ 6 o'clock, 6 to 7, మార్నింగ్ 5 to 6, 4 to 6, 4 to 5, తర్వాత 6 to 7 నడుస్తుంది. ఒకరోజు ఏమైంది అని అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఇప్పుడున్న ఇంట్లో ఉన్నాము. వెంటనే అది కాన్ఫరెన్స్ మామూలుగా ఫోన్ చేస్తే కట్ అయిపోతుంది, వస్తూనే లేదు. అప్పుడు ఏం చేసినామంటే వాట్సాప్తోని కలిపి చూసిన సుమతక్కకి మేము.
కాయిన్స్ని కలిపినప్పుడు ఎంతమందిని యాడ్ చేస్తే అంతమంది వస్తున్నారు. అరే ఇదేదో బాగుందని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా అందరినీ కలపటం, ఫోన్లు చేయటం, అసలు దాని గురించి ఏం తెలియదు మనకి. తర్వాత అది నడుస్తూ ఉన్నది బండి. హల్లెలూయా. తర్వాత మధ్యలో ఎందుకు టైం వేస్ట్ చేయాలని మధ్యలో కూడా స్టార్ట్ చేసినాం. 2024లో అప్పుడు దేవుడు ప్రవచనంతో మాట్లాడాడు, December 31. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిచర్య దేశ విదేశాల్లో వెళ్తుందని. అయితే నేనేమనుకున్నా అంటే ఇక ఆ సంవత్సరం ఎటో అమెరికాకో స్కాట్లాండ్కో ఎక్కడికో పోతాను అనుకున్నా. ఈ అరుణ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అక్క ఉంటుంది, లండన్లో ఉంటుంది. ఆమె జాయిన్ అవ్వటం మొదలైంది. ఆమె ఇక్కడ ప్రేయర్స్కి రావటం మొదలైంది. అప్పుడు ఓహో ఈ ప్రవచనం అర్థం ఇదా అని అర్థమైంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎటో పోయింది. మన కాన్ఫరెన్స్లో కర్ణాటక వాళ్ళు వస్తారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు, ఒరిస్సా వాళ్ళు వస్తారు, తమిళ వాళ్ళు వస్తారు. దాని తర్వాత ఈ బయట దేశంలో దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుడు జరిగిస్తున్న పని అన్నమాట. మనకు తెలియదు ఇంత ఉంటుందని. అందుకే ఈయన పౌలు భక్తుడు ఏమంటున్నంటే, ఫిజికల్గా నేను మీతో లేకపోయినా స్పిరిచువల్గా ఉన్నాను అని. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ప్రేయర్ నేను ఎక్కడైనా తీసుకుపోతాను. ఎక్కలేని ఉన్నతమైన స్థానానికి నేను తీసుకొని పోతాను. జస్ట్ కాన్ఫరెన్స్ ప్రేయర్ చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చీకట్లు ఉన్న వాళ్ళు బాగా ఎత్తున్నారు. అసలు వాక్యమే తెలియదు, చదివే రాదు, వాళ్ళ వాక్యం చెప్పడం మొదలవుతుంది, అన్య భాషలే రావు. ఈ కాన్ఫరెన్స్లో వచ్చిన తర్వాతనే చాలామందికి అన్య భాషలు వచ్చినాయి. సుమతక్కకు అన్య భాషలు రావు అసలు. కాన్ఫరెన్స్ నుండి ఆమె పొందుకుంది. జస్ట్ ఈ కాన్ఫరెన్స్ నుండి ప్రవచనాలు చెప్పటం మొదలైనాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇదంతా ఓన్లీ ప్రేయర్. ఎక్కడో ఉన్నాం కదా బ్రదర్, ఉంటే ఏంది, ప్రేయర్ అందరినీ కలుపుతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చిన పెద్ద ఆయుధం ఏంటంటే ప్రేయర్ చేయటం. దాన్ని మనము ఎంత సాని పెడతామో, ఎంత షార్ప్ మనం చేస్తామో అంతగా పవర్ అనేది దిగొస్తుంది. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రేయర్ని నిర్లక్ష్యం చేయకండి, ప్రేయర్ మీద ఆధారపడండి, ప్రేయర్ని బాగా ప్రేమించండి. ఆరోగ్యం బాగాలేకపోతే మంచిగా తిని ప్రేయర్ చేయండి. నిద్ర వస్తే పండుకొని నెక్స్ట్ డే లేచి మళ్ళీ ప్రేయర్ చేయండి. పని అవ్వినా అవ్వకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రేయర్ చేయండి. విశ్వసించండి, నేను ప్రేయర్ చేసిన దేవుడు ఇస్తాడు. ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించిన. ఆమేన్. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైంది, మీ స్టైల్లో మీరు చెప్పండి. థ్యాంక్ యూ. నమ్మకం ఉంచాలి. మనకు దగ్గర డబ్బులు ఉన్నా డబ్బు లేకున్నా, విశ్వాసం ఉన్నా లేకున్నా ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసి అదే విశ్వాసం వస్తుంది. మరి ప్రార్థన అనేది ప్రతి ఒక్క మనకు వచ్చి ప్రమాదం నుంచి మనకు తప్పిస్తుంది. మరి మాకు గాఢంధకార లోయలో కూడా మాకు ప్రార్థన తప్పిస్తుంది. మనకి ఏమి లేనప్పుడు కూడా ప్రార్థన చేయాలి, ఎన్ని ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మనసు బాగున్నా బాగా లేకున్నా ఫైనల్ గా ప్రేయర్ మాత్రం మనం విడవద్దు. మన లైఫ్ లోని బాగా క్లియర్ గా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ. అది మాత్రం బాగా అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. స్టోరీస్ అన్ని చాలా బాగున్నాయండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మరి
ఆ దేవుని యొక్క అద్భుతాలు పొందుకుని విన్నారని విశ్వాసాన్ని బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యం జరిగించారు. అదేవిధంగా మనం కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రార్థన చేయడంలో కావచ్చు, దేవుని మాట నమ్మడంలో కావచ్చు, మనం కూడా అదే విధంగా ఎదగాలని అనిపించింది. ప్రతి స్టోరీలో ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా పొందుకున్నారో అవన్నీ కూడా మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తారని, దేవుని పట్ల మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఎంత ఆసక్తి చూపిస్తున్నాం, దేవుని మాట ఎంత నమ్ముతున్నాము, దాన్ని బట్టి కూడా మనం కార్యం జరిగించగలుగుతామని, వారి విశ్వాసం బట్టి కావచ్చు, వాళ్ళన్న ఆశను బట్టి కావచ్చు, దేవుడు చాలా కార్యాలు అన్నది వారి ద్వారా జరిగించారు. అదేవిధంగా మనము కూడా అటువంటి ఆసక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి దేవుని నామంలో మనం కూడా అటు ప్రార్థన చేసినప్పుడు మనం కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతామని ఈ యొక్క స్టోరీస్ ద్వారా అర్థమైందన్న. ఈ కొద్ది మాటలు దేవుడి గురించి వాక్యం బాగా చెప్పారన్న. ఇంకా అన్ని భాషల్లో ఉన్న పవర్ బాగా అది ఎలా పనిచేస్తుందో, అన్ని భాషలు ఎలా మనకి ఎలా యూజ్ అవుతుందో చెప్పారన్న. ఇంకా సేవకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళి పరిచయం చేయక్కర్లేదు, ఇంట్లో ఉండి అన్ని భాషలైనా మాట్లాడచ్చు. చచ్చిపోయిన శవాల దగ్గరకు వెళ్ళి ప్రేయర్ చేయొచ్చు, వాళ్ళు ఇస్తారు. మన బట్టి మన ఆత్మ ఇతర దేశాలు కూడా వెళ్తుంది అన్ని భాషల ద్వారా అని తెలుసుకున్నానన్న. ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పాలన్నా మీకు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ అన్య భాషల్లో ఉన్న ప్రాముఖ్యత, ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత, అదే విధంగా ప్రార్థన ద్వారా పొందిన కార్యాలు, మొత్తం అన్ని స్టోరీస్ అన్ని కూడా బాగా చాలా అర్థవంతంగా చెప్పారన్నయ్య. అన్ని బాగా అర్థమయ్యాయి. ప్రార్థన ఏ విధంగా చేయాలి, అన్య భాషలు తరచుగా మాట్లాడుతూ ఉండాలి అని చెప్పి బాగా అర్థమైంది అన్నయ్య. అందులో ఉన్న ప్రాముఖ్యత బాగా అర్థమైంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. అందులో చాలా టెక్నాలజీ ఉంటుంది అన్నమాట. అంటే ప్రేయర్లో వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత ఆత్మ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట వైట్ డ్రెస్ మీద. అందుకే చాలామంది దైవజనులు మంచి మంచి ప్రసంగాలు చెప్పేటోళ్ళు బాగా ప్రసంగం రావాలి అంటే కూడా వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకొని చెప్తారు. అంటే నేను కూడా నా జీవితంలో వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ ప్రసంగం కావచ్చు, ఆ వాక్యం ఆ రోజు సంఘం నడిపేయటం అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వైట్ డ్రెస్ని ఊరికే మనం మెయింటైన్ చేయలేము అని పెద్దగా వేస్తలేను నేను. లేకపోతే ఒకప్పుడు మొత్తం వైట్ షర్ట్లే ఉండేవి. పాత వాళ్ళకి తెలుసు, కాలేజీకి పోతే కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు లేకపోతే ఏదైనా డార్క్ ప్యాంట్, అదే ఇక రైట్ మంచిది. దానికి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం ఒక గంట సేపు అన్ని భాషలు మాట్లాడాలి.